పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. సభకు నమస్కారం. సభ నిర్వహణ చేస్తున్న రామకృష్ణ గారికి, సభలో ప్రారంభ ఉపన్యాసం చేసిన గురుతుల్యులు, నా గురువులు మామగారైన ఆచార్య ఎస్ గంగప్ప గారికి, ఆత్మీయులైనటువంటి మిత్రులు ఆచార్య శలాక రఘునాథ శర్మ గారికి, ఇప్పుడే ప్రసంగించిన మా ఆత్మీయ మిత్రులు డాక్టర్ జీవి పూర్ణచంద్ గారికి, గురు సహస్రావధానిగా ఉండి సభలో ఒక శ్రోతగా కూర్చున్నటువంటి డాక్టర్ కడిమెళ్ళ వరప్రసాద్ గారికి, వారి సంస్కారానికి నేను ప్రత్యేకంగా నమస్కారాలు అర్పిస్తూ ఉన్నాను. సభలో ఆసీనులైన సాహిత్య హృదయాలందరికీ కూడా నమస్సుమాంజలి. నేను చూస్తున్నాను, కొంతమంది ఉపన్యాసం చేసి వెళ్ళిపోతూ ఉంటారు. మా శంకర గోపాల్ మాత్రం అక్కడ కూర్చొని ఎవరు ఏది చెప్తున్నారో వాటన్నిటిని కూడా చాలా నోట్ చేసుకుంటున్నారు. కవులకి లేకపోతే వర్ధమానులకి కావలసినటువంటి ఒక లక్షణం, ఒక ఆదర్శప్రాయమైన లక్షణంగా నేను చెప్తూ, గుర్రం జాషువా గారి కవితా వైశిష్ట్యం. ఎందుకు గుర్రం జాషువా గారిని తీసుకొచ్చి ఈ జీయర్ మఠంలో పెట్టారంటే, రేపు గుర్రం జాషువా గారి జయంతి కార్యక్రమం. నిజానికి రేపు జరగాల్సింది, మా పూర్ణచంద్ గారికి వేరే కార్యక్రమం ఉండటం వలన ఒక రోజు ముందుకి తీసుకొచ్చి ఈ రోజున అది పెట్టడం జరిగింది. గుర్రం జాషువా మీద నేనేమి పరిశోధన చేయలేదు, కానీ పరిశీలన చేశాను. నా పరిశోధన అన్నమాచారి మీద, నాకు సంగీతం ఏం లేదో ఆయన సాహిత్యం మీద మాత్రమే. గుర్రం జాషువా గారి మీద నాకు అభిమానం కలగటానికి కారణం, బిఏలో నిన్న కూడా చెప్పాను, నాకు పద్యం రాయించినటువంటి వ్యక్తి నా క్లాస్మేటు చిట్టిప్రోలు వెంకటరత్నం అని. అతనే చెప్పాడు, జాషువా పద్యాలు బాగుంటాయిరా, బాగా చదువు అని చెప్పి. అంటే డిగ్రీలో నాకు అర్థమైనా కాకపోయినా ఒకరు చదువుతూ ఉండేవాడిని అంతే. అది తర్వాత నేను పిహెచ్డి చేసేటప్పుడు కూడా మా గురువు గారు ఆచార్య గంగప్ప గారి దగ్గరికి వెళ్ళి, నేను జాషువా మీద పిహెచ్డి చేస్తానంటే, ఇప్పటికే జాషువా మీద ఒక 4-5 చేశారు, నువ్వు వద్దులేవాయా బాబు, వేరే చూసుకో, నీకు కావాలంటే ప్రత్యేకంగా దాన్ని అధ్యయనం చేసుకో అన్నారు. సరే, ఆ రకంగా చదువుకుంటూ వచ్చాను. జాషువా అంటే నాకు ఒక ఆవేశం. ఎందుకు అంటే, కష్టపడి జీవితంలో ఎన్ని కష్టాలు ఉంటాయో అన్ని కష్టాలని కూడా అనుభవించి, తెలుగునాట ఏ కవి కూడా పొందనటువంటి అనేకమైన సన్మానాలు పొందినటువంటి విశ్వనరుడు జాషువా. అందుకు నాకు ఇష్టం. ఆయన తెలుగునాట వస్తున్నటువంటి సాహిత్య ప్రక్రియ పరిణామంలో పద్యాన్ని అమోఘంగా రాయగలిగినటువంటి శక్తి ఉన్నప్పటికీ, కావ్యాలు రాయగలిగిన శక్తి ఉన్నప్పటికీ, తన కాలం నాటి సామాజిక పరిస్థితులకి అనుగుణంగా ఖండకావ్య రచన అనేటువంటి అంశానికి పరిమితమై, ఖండకావ్య రచనలో అఖండమైనటువంటి కీర్తి గడించినటువంటి ఒక మహాకవి గుర్రం జాషువా. 7 ఖండకావ్యాలు ఆయన, దాని ఖండకావ్యాలు అనటకంటే కొంతమంది కావ్య ఖండికల సంపుటి అంటం బాగుంటుంది అని చెప్పారు. అదేవిధంగా లఘు కావ్యాలు, గబ్బిలం, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, అంటే ఇలాంటి నేతాజీ, బాపూజీ, ముసాఫరులు, కొత్త లోకం, ఇలాంటి అనేకమైనటువంటి లఘు కావ్యాలని జాషువా గారు రచించారు. జాషువా గారు రచించినటువంటి ఆ కావ్య కవితా సౌందర్యాన్ని మనం గమనించినప్పుడు, ప్రతి ఒక్క కవి కూడా, అంటే ప్రాచీన కవుల్ని మనం గమనించినట్లయితే
ఆ కవులు వాళ్ళని గురించి వాళ్ళు చెప్పుకోవటం సంప్రదాయం అవతారికల్లో. ఇందాక సభలో ఒక మాస్టర్ కూడా కావ్య అవతారికల మీద నేను పరిశోధన చేశానని నా శామ్యుల్ గారు ఎవరో నాకు నిన్న పరిచయం అయ్యారు. అంటే అవతారికలు లేనటువంటి కావ్యాలు ఈ రోజున వచ్చినటువంటి లఘు కావ్యాలు కానీ, అయితే కావ్య ఖండికల్లో అక్కడక్కడ కవి తనని గురించి తాను చెప్పుకోవటం అనేది వచ్చింది. అలా చెప్పుకున్నటువంటి అంశాలలో నేను అక్కడక్కడ జాషువా చెప్పుకున్న అంశాలని ఆయన జీవితానికి, ఆయన కవితా ధర్మాలకి సంబంధించినవి నేను ఏరి ఒక చోట కూర్చుకున్నాను. ఆయన తనని గురించి తాను చెప్పుకుంటూ, వినుకొండన్ జనియించితిన్, సుకవితావేశము చిన్నప్పుడే నన్ను పెండ్లాడెన్, మదీయ కావ్యములు నానా రాష్ట్ర సత్కారములు కొని కూర్చెన్ సుయశస్సు, కల్గుదురు నాకున్ భక్తులై నేనెరుంగని వారు ఆంధ్ర ధరాతలాన బహుసంఖ్యల్ సాహితీ బాంధవులు అన్నాడు. ఎంత గొప్పగా తనని గురించి తాను చెప్పుకున్నటువంటి తీరులో, వినుకొండన్ జనియించితిన్, వినుకొండలో పుట్టాను, సుకవితావేశము చిన్నప్పుడే నన్ను పెండ్లాడాను. కవితావేశము అనేటువంటిది కాదు, సుకవితావేశం అంటే ఆయన పుట్టడంతోనే కవిగా పుట్టాడు. ఓసారి ఇట్లానే ఒక సుబ్బన్న శతావధాని గారు, సివి సుబ్బన్న శతావధాని గారు విజయవాడ శారదా కళాశాలలో మాట్లాడుతూ విశ్వనాథ సత్యనారాయణ గారి కవిత్వం మీద ఆయన మాట్లాడుతున్నారు. ప్రతి కవికి ప్రాథమిక దశ, పరిణామ దశ, లేక ఉన్నతమైన దశ ఇట్లా ఉంటాయి. విశ్వనాథ సత్యనారాయణ గారికి ఆ దశలు లేవు, ఆయన పుట్టడంతోనే మహాకవిగా పుట్టాడు అన్నాడు. పుట్టడంతోనే మహాకవిగా పుట్టాడు అని అంటే, ఇక్కడ జాషువా గారు కూడా సుకవితావేశము చిన్నప్పుడే నన్ను పెండ్లాడాను అన్నాడు. మంచి కవిత్వ ఆవేశం చిన్న వయస్సులోనే తనని పెండ్లాడింది. తరువాత నన్ను వరించిన శారద లేచిపోయిన తర్వాత చెప్పుకున్నాడు. అయితే మదీయ కావ్యములు, నేను రాసినటువంటి, నేను సృష్టించినటువంటి, నేను అల్లిన కావ్యాలు నానా రాష్ట్ర సత్కారములు కొని కూర్చెన్ సుయశస్సు, అనేక రకాలుగా సత్కారాలని పొంది, ప్రశంసలని పొంది నాకు మంచి యశస్సుని చేకూర్చాయి. కల్గుదురు భక్తులు అంటే ఆయనకి భక్తులుగా ఉంటారు. అంటే నేనెరుంగని వారు, ఆయనకి ఎవడో మనం తెలియదు. ఇప్పుడు నా విషయమే తీసుకున్నాం, ఆయనకి నేను తెలియకపోవచ్చు, తెలియదు. ఆయన 71లోనే చనిపోయారు, జూలై 24న. నేనెరుంగని వారు ఆంధ్ర ధరాతలాన బహుసంఖ్యల్, అనేకమైనటువంటి అసంఖ్యాకమైనటువంటి వారు సాహితీ బాంధవులు అన్నాడు. సాహిత్య బాంధవత్వం, అలాంటి బంధువుల్లో నేను కూడా ఒకడిని. జాషువా గారి కవిత్వాన్ని మిత్రుడి ప్రోత్సాహంతో చదివినందువలన ఈ రోజున మీ ముందు నిలబడి మాట్లాడగలగటము అంటే కేవలము ఆ జాషువా సాహిత్యాన్ని ఆసక్తితో చదవటం మాత్రమే. జాషువా గారు ప్రతి కవి, ఇందాకే చెప్పాను నేను, ప్రతి కవి అవతారికలో తనని గురించి తాను చెప్పుకుంటాడు. నా కవిత్వంలో సారమతిని, కవీంద్ర ఇట్లా చెప్పుకున్నారు కదా, ఆయన కూడా అక్కడక్కడ చెప్పుకున్నాడు. ఏ ఫలానా కావ్యం అని కాకుండా ఆయన చెప్పింది ఏమిటి అంటే ఆయన తన కాలం నాటి సామాజిక పరిస్థితులను మాత్రమే ప్రతిబింబింపచేస్తూ ఏ ఊహాలోకాలకి వెళ్ళలేదు. ఆయన వాస్తవ జగత్తుని పద్య రూపంలో అందించినటువంటి మహాకవి జాషువా. కొంతమంది అన్నారు కూడా, నువ్వు అభ్యుదయ కవిత్వాన్ని సృష్టించేటువంటి సందర్భంలో నీకు పద్యం ఎందుకు అని. కానీ ఆ రోజుల్లో పద్యం రాస్తే సమాజంలో ఒక రకమైన గౌరవం ఉండేది. ఆయన ఒక సంధి దశలో ఉన్నాడు. ఇటు భావ కవిత్వం వస్తున్నది, ఇటు అభ్యుదయ కవిత్వం వస్తూ ఉన్నది, పద్య కవిత్వం కూడా వస్తూ ఉన్నది. కానీ తన ప్రతిభను నిరూపించుకోవటానికి కేవలం జాషువా కాదు, జాషువాతో పాటు కొంతమంది దళితులు, బీర్నీడు ప్రసన్న ఇలాంటి వాళ్ళు కూడా
పద్యాన్ని సాధనంగా చేసుకొని అభ్యుదయాన్ని ఆశించినటువంటి మహానుభావుడు. మరి పద్యం రాయాలి అంటే ఆ పద్య నిర్మాణ శక్తి ఉండాలి. పద్య నిర్మాణ శక్తి మనకు అలవడాలంటే ప్రాచీన సాహిత్య సంప్రదాయాన్ని తెలిసి ఉండాలి. ప్రాచీన సాహిత్య సంప్రదాయాన్ని తెలుసుకొని అదే ధోరణిలో కవిత్వాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేశాడు జాషువా. శ్రీశ్రీని గురించి చెప్తూ సి నారాయణ రెడ్డి అంటాడు, శ్రీశ్రీ వచన కవిత్వంగా చెప్పబడే గేయ కవిత్వాన్ని రాసినా ఆయన కవితా సౌధాన్ని ప్రాచీన సాహిత్య పరిజ్ఞానము అనే పునాది మీద నిర్మించుకున్నాడు అని. అతనికి ఆ ప్రాచీన సాహిత్య పరిజ్ఞానం అనేది కనుక లేకపోయినట్లయితే అంత పటిష్టంగా శ్రీశ్రీ కవిత్వం వచ్చి ఉండేది కాదు అన్నాడు. పద్య నిర్మాణ శక్తిని నిరూపించుకోవటానికి జాషువా తాను పద్యాన్ని సాధనంగా చేసుకున్నాడు సమాజానికి అభ్యుదయాన్ని ప్రబోధించటానికి. అందుకనే ఆయన తన కవిత్వంలో ఇప్పుడు జగద్ధితంబుగనని పూర్వకవులు చెప్పుకున్నట్లుగా తన కవిత్వంలో ఏది ఉండదు ఏది ఉంటుంది అని చెప్తూ మత పిచ్చి గాని వర్ణోన్నతి గాని స్వార్థ చింతనము గాని నా కృతులందుండదు, శబ్దాకృతి బ్రహ్మానంద లక్ష్మి నృత్యమనర్చునన్నాడు. తన కవిత్వంలో మత పిచ్చి ఉండదు అన్నాడు. అంటే ఆనాటి ఆ సమాజంలో కేవలం మతాలకి సంబంధించినటువంటి గ్రంథాలు వస్తూ ఉన్నాయి, మత ప్రచారం కోసం గ్రంథాలు వస్తూ ఉన్నాయి, కవిత్వాన్ని రాస్తూ ఉన్నారు అని చెప్పటానికి మత ప్రచారం చేసుకోవచ్చు. మత ప్రచారం ఏ మతమైనా కూడా మనకి మానవీయ కోణంలోనే ప్రబోధం చేస్తుంది. దానిని చెప్పే వాళ్ళలోనే అవి వక్రీకరణలు ఉంటాయి. మీ ఏ మతమైనా తీసుకోండి, మానవుడిని మానవుడిగా చూడమనటం కంట మానవుడిని చంపేయమని చెప్పి కానీ లేకపోతే వాడి నోట్లో సీసాలు కరగబోసేమంటే అది వీరావేశంతో కూడిన భక్తత్వం, అది పక్కన పెడదాం. అంటే మత పిచ్చి నా కవిత్వం ఉండదు. మత పిచ్చి కానీ వర్ణోన్నతి కానీ ఒక కులము కంటే ఒక వర్ణము కంటే ఇంకొక వర్ణం గొప్పది అని చెప్పటం నా కవిత్వములో ఉండదు అన్నాడు. ఎందుకంటే వర్ణ వ్యవస్థ ఏర్పడినటువంటిది వాళ్ళ వృత్తులను బట్టి వాళ్ళు చేసే పనులను బట్టి వర్ణ వ్యవస్థ ఏర్పడింది. ఏర్పడినటువంటి సందర్భంలో అందరూ సమాజానికి అవసరమే. సమాజానికి అవసరమైనటువంటి వస్తువుల్ని ఉత్పత్తి చేసేటువంటి ఈ వర్గములో ఈ వర్ణాల వ్యవస్థలో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉండదు అని ఆయన అభిప్రాయం. అలాగే స్వార్థ చింతనము కానీ, పూర్వకాలంలో అయితే కవులు తమకి రాజులు అగ్రహారాలు ఇస్తారనే స్వార్థంతో కవులందరూ కూడా రాజుల మీద కవిత్వాలని చెప్పి ఉన్నారు. ఆ స్వార్థం ఉంటుంది, కానీ నాకు స్వార్థ చింతనము లేదు. స్వార్థం ఏమిటంటే ఒక్కటే స్వార్థం, సమాజంలో అట్టడుగున పడి ఉన్నటువంటి ఆ మానవుల్ని కూడా సమాజం మానవులుగా గుర్తించాలి అనే స్వార్థం తప్ప ఆయనలో ఏమీ లేదు. కేవల శబ్దాకృతి బ్రహ్మానంద లక్ష్మి నృత్యమనర్చున్నాడు. ఆ శబ్ద స్వరూపమే అది బ్రహ్మానందాన్ని కలిగిస్తూ అది నాట్యం చేస్తూ ఉంటుంది నా కవిత్వములో అని చెప్పాడు. జాషువా గారు తన కాలములో గాంధీ గారి మీద చాలా అభిమానం కలిగినటువంటి వ్యక్తి. గాంధీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడైనటువంటి వ్యక్తి. గాంధీ సిద్ధాంతాలని ప్రచారం చేయటానికి పూనుకున్న వ్యక్తి. గాంధీ గారు చనిపోయిన వెంటనే, ఆయన బతికున్నప్పుడు ఏవో కొన్ని ఖండికలు రాశాడు, చనిపోయిన వెంటనే బాపూజీ కావ్యం రాశాడు. గాంధీ అంటే అంత ప్రేమ. ఆయన ఆడిన మాట తప్పను,
మహాత్ముని చెప్పుల జాడలోన కాలాడ చెరించెద, ప్రజలకు అన్నము పెట్టెద, వర్ణభేదపున్ చెడననంచెదన్. వెర్రి నమ్మకాలు ఓడనివాడ, హస్తమున నూనెద శాత కళా కుఠారమునన్నాడు. అంటే ఆయన చెప్పుకున్నది గాంధీ సిద్ధాంతమే. అక్కడ ఆడిన మాట తప్పను, అంటే సత్యాన్ని మాత్రమే పలుకుతాను. కవి అనేటువంటి వాడు సత్యానికి బద్ధుడై ఉండాలి. అసత్యాలని ప్రచారం చేస్తే సమాజం చెడిపోతుంది. కవి మాటలని విన్నటువంటి సమాజం ఆ కవి మాటలకి అనుగుణంగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి ఆయన ఆడిన మాట తప్పను అన్నాడు. మహాత్ముని చెప్పుల జాడలోన కాలాడ, జాషువా ప్రయోగించిన పదప్రయోగం అది అపూర్వము అని చెప్పి నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను. అంటే ఇంతకు ముందు ఏ కవి ముద్ర కూడా మనకి కనిపించదు అక్కడ. ఆయన స్వతసిద్ధంగా శారద వరించిన శారద అని అన్నాడు కాబట్టి నిజంగానే శారద వరించిన కవి ఆయన. మహాత్ముని బాటలో నేను నడుస్తాను అంటాడు ఇంకో కవి అయితే. మహాత్ముని చెప్పుల జాడలోన కాలాడ చెరించదా, ప్రజలకు అన్నము పెట్టెదా. ఒక మానవుడి మానవత్వ, జాషువా కవిత్వం నిండా మానవత్వం అనేది పరివ్యాప్తమై ఉన్నది. నువ్వు ఆకలిగా ఉన్నటువంటి వాడికి అన్నం పెట్టడం కంటే ఇంకా ఏ విధమైనటువంటి భక్తులు, పూజలు, వ్రతాలు, నోములు చేయాల్సిన అవసరం లేదు. ప్రజలకు అన్నము పెట్టెదా, వర్ణభేదపున్ చీడననంచెదన్. ఈ చీడ, ఈ సమాజము అనే వృక్షానికి పట్టిన మొక్కకి పట్టిన చీడ ఏమిటి అంటే వర్ణభేదం అనే చీడ. ఇంత గొప్పగా ఆయన భావన చేశాడో చూడండి. వర్ణభేదం అనేటువంటి చీడని నేను అణచివేస్తాను అన్నాడు. వెర్రి నమ్మకాలు ఓడనివాడ. వెర్రి నమ్మకాలు అనేటువంటివి పూర్తిగా నా ఈ ఓడనివాడ అనేదాన్ని నేను చాలా కాలం నాకు అర్థమయ్యేది కాదు. ఎప్పుడో నేను నిగమ శర్మ పాఠం చెప్తూ ఉన్నటువంటి సందర్భంలో రామకృష్ణుడు ప్రయోగించాడు ఆ శబ్దం, ఓడనివాడ అనే శబ్దాన్ని. అంటే ఓచమట్టు పూర్తిగా అనే అర్థంలో. హస్తమున నూనెదా, నా చేతిలో నా కలము అనేటువంటి గొడ్డలిని, శాత కళా కుఠారమునండు, పదునైనటువంటి ఆ గొడ్డలిని, నా కవిత్వము అనే గొడ్డలిని నేను ధరిస్తాను అని చెప్పి ఆయన చెప్పుకున్నాడు. అంటే తన కవిత్వం ఎలాంటి ఆశయంతో తాను సృష్టిస్తున్నాడు. నా కవచంబు అహింస. నా కవచం ఏమిటి అంటే అహింస. కవచం ఎవడికి కావాలి? యుద్ధం చేసేవాడికి కావాలి కవచం. కానీ ఈయన కవచం ఏమిటి? అహింస. అంటే నా మీద ఎవడైనా యుద్ధం చేసినా కూడా నేను హింసకి పూనుకోను అని చెప్పటం ఆయన సహన స్వభావాన్ని ప్రకటిస్తుంది. సహనంబు మహాయుధము. గాంధీ గారి సిద్ధాంతాలే అక్కడ అన్నీ కూడా ఆయన పద్య రూపంలో పెట్టాడు. నా ఆయుధం ఏమిటి? సహనంబు. నా ఆయుధము సత్యం. సత్యము నియంత అన్నాడు. నేను సత్యాన్ని ఒక నియంత ఏ రకంగా ఎవడి మాట వినకుండా చేస్తాడో సత్యం కోసం నేను అలా కృషి చేస్తానాడు. అంటే అనంత జగత్తు మొత్తమై నాకెదురైన సమస్తమైనటువంటి జగత్తు కూడా నన్ను ఎదిరించినా కూడా నేను వెనుకాడను అని చెప్పి నా కవిత్వము అనేటువంటి ఖడ్గంతో వాటిని నాశనం చేస్తాను అని చెప్పినటువంటి మహానుభావుడు, తన కవితా సిద్ధాంతాలని ప్రకటించినటువంటి ఉన్నత శ్రేణికి చెందిన కవి జాషువా. అలాగే ఆయనకి అనేకమైన, ఇందాక చెప్పాను, కష్టాలు పడ్డాడు, బిరుదులు వచ్చినాయి. కవి శక్రేశుడా, గండపెండియరములన్ గంగేయ తీర్థంబులన్ వివిధోపాయన సత్కృతుల్ గనిన గాంధీ శాంతి సిద్ధాంత మార్ధవ మార్గాటుడా, గబ్బిలంబులకున్ ప్రబోధంబు కల్పించు మానవతా స్రష్టను, నవ్య భావ చతురుండన్ జాషువాభిక్యుడన్ అన్నాడు. నవ్య భావాలు, కొత్త భావాలు. అంతకుముందు సాహిత్యములో ఏ కవి చెప్పని భావాలని ఆయన చెప్పాడు. నవ్య భావ చతురుడను అని తనకి తానే చెప్పుకున్నాడు. తన పేరు జాషువా అన్నాడు. అంటే ఏ పద్ధతిలో కూడా,
ఏ సందర్భములోనైనా పూర్వ కవుల ప్రభావం ఉంటే ఉండవచ్చు, కానీ అదే విధంగా రాస్తే అతని ప్రత్యేకత ఉండదు. ఇందాక మా డాక్టర్ పూర్ణచంద్ గారు చెప్పారు యమునబ్బా అని సూర్యుని గురించి చెప్తూ. జాషువా గారు అంటే మనకి ప్రాచీన కావ్యాల్లో సూర్యోదయం, సూర్యాస్తమయం, చంద్రోదయం, చంద్రాస్తమయం ఇట్లాంటి అనేక రకాలైన వర్ణనలు ఉన్నాయి. కానీ జాషువా గారు చేసిన సూర్యోదయ వర్ణనని గనక చదివితే మనకు ఒళ్ళు పులకరించేస్తుంది. అలాంటి పదబంధాలు కవితా సౌందర్యములు. అంటే యముని పుట్టించి లోకమునేలు వీరుండు అన్నాడు. యమున అబ్బా అన్నాడు ఇందాక మా డాక్టర్ గారు కేతన్ గారితో మంచి పద్యంలో. యముని పుట్టించు లోకమునేలు వీరుండు, అంతవరకు బాగా. పక్షి కోతలు మెచ్చు పండితుండు అన్నాడు. సూర్యుడి రాకతో పక్షులు వస్తాయి. పక్షి కోతలు మెచ్చు పండితుడు ఆయన. ఆ పండితుడు కాబట్టి మరి ఆ పక్షి కోతలలో ఉన్న మాధుర్యం, కవిరేవ జానాతి కవే కవి పరిశ్రమ అన్నట్లుగా ఆ పక్షి కోతలలో ఉన్న మాధుర్యాన్ని ఆయన గమనించాడు. అందువల్ల ఆ పక్షి కోతలు అంతవరకు బాగానే ఉంది. మరణించి జన్మించు వరమున్న వీరుండు అన్నాడు. అంటే ఎంత గొప్ప భావుకత దానిలో ఉన్న చూడండి. ఎవరైనా అంటే నాకు తెలిసి నేను చెప్తున్నది, నేను చదివిన వరకు కూడా సూర్యుణ్ణి ఈ రకంగా మరణించి జన్మించు వరమున్న వీరుండు అంటే మరణించాడు అంటే అస్తమిస్తున్నాడు, మళ్ళీ పుడుతూ ఉన్నాడు. ఇది ఒక వరంగా భావించాడు జాషువా. మరణించి జన్మించు వరం ఉన్నట్టు. అంటే అలాగే మింటిని పాలించు మేటి రాజు, ఆకాశ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి ఒక గొప్ప రాజు అన్నాడు. అలాగే ఆయన చెప్పినటువంటి ఆ భావనలో నీరదంబులు చేయు గారడీ పనివాడు. సూర్యుడు ఎంత సైంటిఫిక్ పరిజ్ఞానాన్ని అక్కడ జాషువా గారు నీరదంబులు చేయు గారడీ పనివాడు. మ్యాజిక్ చేస్తున్నాడు సూర్యుడు, ఇంద్రజాలం చేస్తున్నాడు. ఏమిటి ఇంద్రజాలం? ఈ భూమి మీద పడినటువంటి నీటినన్నీ కూడా మేఘ రూపాలలోకి ఆయన మారుస్తూ ఉన్నాడు. ఆ సూర్య రశ్మి వల్ల ఈ జలమంతా కూడా మేఘ రూపాన్ని పొందుతుంది. నాకు తెలుగు సాహిత్యములో ఇలాంటి భావన చేసిన కవి ఎవడు నాకు కనిపించలేదు. అంతవరకు బాగానే ఉన్నది. నిప్పు బట్టలు బూను నీటుగాడు అన్నాడు. నిప్పు బట్టలు ఏమిటండి? నిప్పు బట్టలు ఎక్కడైనా ఏ కవి ప్రయోగమైనా ఇది ఉన్నది నాకు తెలియదు. నిప్పు బట్టలు బూను నీటుగాడు, అందగాడు. ఎలాంటి అందగాడంటే నిప్పు బట్టలని ధరించినటువంటి అందగాడు అన్నాడు. అంటే ఒక కవి భావన చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆ తీసుకున్నటువంటి వస్తువుని తనదైనటువంటి భావుకతతో చెప్పటము అనేది ఒక కవికి ఒక ప్రత్యేకమైనటువంటి. అలాగే ఒక చోట అంటాడు దానిలోనే, మనకి తెలుగు వాళ్ళకి దిక్కులు లేవు అంటాడు, తూర్పుకి మనం సంస్కృతం ఉంది కానీ తెలుగు లేదంటాడు. ఆయన రాశాడు పొడుపు దశ అన్నాడు. పొడుపు దశ పొలంతుక ఆకాశమునకు ప్రాక. అంటే ఈ పొద్దు అనేటువంటి స్త్రీ, ఆ దిక్కులో ఉన్నటువంటి స్త్రీ పొద్దు పైకి వెళ్తూ ఉంటే అంటే అతడు వేగ దోగాడే, అంటే వేగ అలపొద్దు పిల్లగాడు అన్నాడు. పొద్దు పిల్లగాడు వేగ దోగాడుతూ ఉన్నాడు. ఈ దోగాడటం కూడా వేగగా క్రమక్రమంగా పైకి వస్తూ ఉన్నటువంటి ఆ పొద్దు పిల్లగాడు అని చెప్పి ఆయన ఊహ చేసినటువంటి తీరు. జాషువా గారు అనేకమైన ఛందస్సులలో రాసిన, ఆయనకి అనేక బిరుదులు ఉన్న మధుర శ్రీనాథ అనే బిరుదు చాలా చక్కగా కుదిరింది. అంటే శ్రీనాథుడు అనగానే మనం శీర్ష పద్యాన్ని చెప్తాం. జాషువా కూడా శీర్షములో అనేక రకాలైనటువంటి పోకడలు పోయాడు. మీకు పౌరాణిక అంశాన్ని తీసుకున్నా, మనందరికీ తెలిసినటువంటి వస్తువుని తీసుకున్నా, దానిలో తనదైనటువంటి భావాన్ని జోడించు. కవి అనేటువంటి వాడు ఎవడైనా సరే తన ముద్ర ఉండేటట్లుగా చూసుకోవాలి. జాషువా గారి ముద్ర అలా ప్రత్యేకంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. శల్య సారథ్యములో
ఆయన భావన చేసిన ఖండకావ్యంలో ఉన్నది అది. అంటే అహిమస్తకములకు వయ్యారంబు గల్పించు వలపు పిల్లన గ్రోవి పాటగాడు అన్నాడు. కృష్ణుణ్ణి గురించి పొగుడుతూ ఉన్నాడు. కృష్ణుణ్ణి గురించి పొగుడుతూ ఉన్నాడు. అంటే అర్జునుడి రథానికి ఎవడు సారథుగా ఉన్నాడో నువ్వు గుర్తుపెట్టుకోవయ్యా కర్ణ అని చెప్తూ అహిమస్తకములకు, అంటే కవి యొక్క ఊహ, కవి భావన ఎంత గొప్పగా, సౌందర్యం ఎంత గొప్పగా ఉన్నది అంటే, పాములు యొక్క ఆ పడగలు ఇలా ఇలా తిరగటం సహజమే. కానీ జాషువా ఏమి భావన చేశాడు? అహిమస్తకాలకి వయ్యారంబు నేర్పినటువంటి వలపు పిల్లన గ్రోవి పాటగాడు అన్నాడు. పిల్లన గ్రోవి ఊదుతూ ఉంటే అవన్నీ కూడా చక్కగా ఊగుతూ ఉన్నాయన్నాడు. కృష్ణుడు ఎలాంటి వాడు అని చెప్పటానికి, అలాగే పసి వయస్సునందే పడగ పాములనెక్కి, పాము పడగలనెక్కి అనలేదు, పడగ పాములు కాళిందుడి యొక్క తలలన్నీ ఇలా ఉంటాయి కాబట్టి ఆయన ఏం చెప్పాడంటే పడగ పాములనెక్కి చిందులాడిన గొల్ల చిన్నవాడు అన్నాడు. ప్రయోగం, పద ప్రయోగం ఎంత గొప్పగా ఉన్నది. ఆయన ఆ వేసిన ఆ సందర్భానికి తగినటువంటి ప్రయోగం. ఆ పడగ పాముల మీదకెక్కి ఆయన చిందులాడిన అంతవరకు బాగానే ఉంది, గొల్ల చిన్నవాడు అన్నాడు. ఆ గోపికలకి సంబంధించినటువంటి, ఆ గోకులానికి సంబంధించిన ఒక పిల్లవాడు ఆయన ఈ చిందులు వేస్తూ ఉన్నాడు. అలాగే లోకాంతమున యందు మర్యాకు తెప్పందేలి, అంతవరకు బాగానే ఉంది, తలదాచుకొన్న చిత్రస్వరూపి అన్నాడు. అంటే మర్యాకు మీద ఆయన పడుకున్నాడు లోకాల ప్రళయం సమయములో అని చెప్పటానికి, ఈ లోకాంతములో మర్యాకు అనేటువంటి తెప్ప మీద తేలి తన తలదాచుకున్నవాడు. తలదాచుకోవటం అంటే ఏదో ఒక రక్షణ కోరుకోవటం. ఆయన మునిగిపోకుండా చూసుకున్నాడు ఆ మర్యాకు తెప్ప తేలినటువంటి వాడు. అలాగే 16,000 గోపస్త్రీలతో కూడి ఆడి అపకీర్తి నందని అందగాడు అన్నాడు. 16,000 మంది గోపస్త్రీలతో కూడా ఆడిన వాడై ఆయనకి ఏమీ అపకీర్తి కలగలేదు. ఆయన కీర్తే కలిగింది. 16,000 మందిని ఆయన రక్షించాడు. సమాజంలో వాళ్ళు అనాథలుగా ఉండకుండా ఆయన రక్షణ చేశాడు కాబట్టి ఆయనకి అపకీర్తి రాలేదు అన్నాడు. అలాగే భాసురములైన చారడేసి కనుల, చారడేసి అనే ఆ తెలుగు ఆ పదప్రయోగాన్ని ఎంత చక్కగా, ఆ తెలుగు నుడికారాన్ని చాలా సందర్భాలు వస్తాయి. జాషువా కవిత్వం నిండా సందర్భానికి అనుగుణమైనటువంటి ఆ నుడికారం వచ్చి పడుతుంది అంతే. ఆయన కవిగా పుట్టాడు. సుకవితావేశం చిన్నప్పుడే నన్ను పెళ్ళాడిందని చెప్పుకున్నాడు కాబట్టి భాసురములైన చారడేసి కనుల మచ్చుదల్లిన వేల్పుల మాంత్రికుండు అన్నాడు. మచ్చు అంటే మత్తు కలిగించడానికి ఒక మందు జల్లుతాం కదా, వేల్పుల మాంత్రికుండు తొడరి విజయుని అరదంబు తోలుచుండే. కర్ణ నువ్వు జాగ్రత్తగా ఉండు. ఆయన పూనుకొని విజయుని అనే శబ్దాన్ని ఎంత సాభిప్రాయంగా అక్కడ ప్రయోగించాడో చూడండి. తొడరి విజయుని అరదంబు, అర్జుని అరదంబు అని చెప్పినా కూడా గణభంగం ఏమీ లేదు. కానీ విజయుని అరదంబు తోలుచుండే కడగి విల్లందుకొనుము భాస్కర కుమార అన్నాడు. నేను చాలాసార్లు చదివినా కూడా నాకు భాస్కర కుమార అంటే ఓ సూర్యుడి యొక్క సుతుడా అని చెప్పాడేమో అనుకున్నాను. నేను దానికి ఒక సందర్భంలో వివరణ రాస్తూ ఉంటే నాకు తోచింది ఏమిటంటే, ఏదో కవులు సాభిప్రాయంగా పదాలను ప్రయోగిస్తారు కదా, భాస్కర అన్నప్పుడు ఆ భా అనేది ఒక గణంలోకి వచ్చింది, స్కర అన్నప్పుడు ఒక గణంలోకి వచ్చింది. అంటే ఖండించాడు వాడిని, భాస్కర అనేటువంటి అక్షరాల ద్వారా ఖండించాడు. కాబట్టి కవి చాలా చక్కగా ఆయన ప్రయోగించాడో లేదో తెలియదు, మనం అలా భావన చేస్తూ ఉంటాం. విల్లందుకొనుము భాస్కర కుమార
భాస్కర భాస్కర అని, భాస్కర శబ్దం ఒకటే కానీ భా అనేది ఒక గణంలోకి పెట్టాడు, స్కర కుమార అనేటువంటివి వేరే గణాల్లోకి వచ్చినాయి. ఆ భా తర్వాత ఖండించాడు కాబట్టి నిన్ను ఖండించబోతున్నాడు. భావి కదార్థ సూచన మాత్రంగా కవులు గొప్ప గొప్ప ప్రయోగాలు చేస్తూ ఉంటారు అని అంటారు కదా, ఆ ప్రయోగం చేశాడేమో అని అనిపించింది నాకు. అలాగే అతనితోనే చిన్న పద్యం రాసినా కూడా ఒక్క పద్యంలోనే ఆయన కవితా సౌందర్యములో ఆయన ప్రయోగించిన పదాలు ఆ శల్యుడితోనే అంటాడు. కూలిన పందికై హరుడు ఎదుర్కొన అంటే వేరే సందర్భంలో చెప్పినటువంటి ఆ పద్యంలో కిరాతార్జునీయ ఘట్టం జరిగింది కదా, ఆ సందర్భంలో కూలిన పందికై హరుడు ఎదుర్కొన రేచిన గుద్దులాట కుస్తీలా కరకుదేలిన వాడు మహేంద్ర సూతి అన్నాడు. అంటే మహేంద్రుని యొక్క కుమారుడు అర్జునుడు అని చెప్పడానికి మళ్ళీ అక్కడ మహేంద్ర సూతి అన్నాడు. ఎక్కడ? కిరాతార్జునీయ ఘట్టంలో కూలిపోయినటువంటి ఆ పంది కోసం హరుడు ఎదుర్కొన రేచిన గుద్దులాట. పద ప్రయోగం చూడండి, కవి ప్రయోగించినటువంటి ఆ ప్రయోగాలు కవికి సహజంగా భావోద్వేగంతో వస్తూ ఉంటాయి. మనం కూర్చొని గణాలు లెక్కేసుకొని చేస్తే రావు అవి. రేచిన గుద్దులాట కుస్తీల బలిష్ఠుడై అంటే హరుడు ఎదుర్కొన్నటువంటి సందర్భములో వాడు ఆ బలిష్ఠుడైనట్టు మహేంద్ర సూతి అంటే నువ్వు అతని ఎదుర్కోవటానికి నీకు గుండెలు చాలవు అని చెప్పి అంటాడు. అంటే ఎదుర్కొన్నటువంటి సందర్భంలో వాణ్ణి ఎదుర్కోవటానికి నీకు గుండెలు చాలవు. యుద్ధభూమిలో రాలదలంచితో ఓ కర్ణ, నువ్వు యుద్ధభూమిలో చనిపోవటానికి ఇష్టపూర్వకంగా చనిపోవటానికి వచ్చావా? ఎలా? పరశురాముని శిష్యుడనన్న బిర్రుతో అంటాడు. నా గురువు గొప్ప, ఇందాక పెద్ద గురువుగారు చెప్పారు, అంటే వాళ్ళ గురువులు వాళ్ళ గొప్పతనాలని గురించి చెప్పుకుంటూ ఉన్నారు. నేను పరశురాముని శిష్యుడిని, నాకేమిటి అనే భావం ఉంటే నువ్వు పరశురాముని శిష్యుడిని అనే బిర్రుతో నువ్వు ఇక్కడికి వచ్చావా, జాగ్రత్త అని శల్యుడు కర్ణుడికి చెప్పిన సందర్భం. మనకి పౌరాణిక ఘట్టమేది, ఇతిహాస ఘట్టమే. ఇతిహాస ఘట్టాన్ని ఒక అంటే లోకంలో మనం గనక చూసుకున్నట్లయితే శత్రువు ఎంత ఇందాక మా డాక్టర్ గారు చెప్పిన దానిలో కూడా వచ్చింది. ఒక శత్రువుని అంచనా వేసుకోవటంలో వాడి శక్తి ఎలాంటిది అని చెప్పి తెలుసుకొని మనం వాడి మీద యుద్ధానికి సిద్ధం కావాలి, పోటీకి సిద్ధం కావాలి. నువ్వు దానికి తగిన వాడవా కాదా అనేటువంటి ఆ ఆలోచన చేసుకోవాలి అంటాడు. అలానే అతను ఆలోచన చేసుకోకుండా వచ్చాడు అనే ఒక భావాన్ని అక్కడ తెలియజేశాడు. అలాగే ఇక్కడ చాలామంది కవులు ఉన్నారు. ఆయన కూడా పద్య కవిత అభిమాని కాబట్టి కవులకు ఉండే బాధలను చెప్తాడు. పాపం గణబాధ రవ్వంత గడచి ముందుకు సాగా ప్రాసంబు కుత్తుక పట్టి నిలుపు. గణబాధని నువ్వు కొంచెం తప్పించుకొని కొంచెం ముందుకు సాగితే ప్రాసంబు కుత్తుక పట్టి నిలుపు. ప్రాస పట్టుకుంటుంది. ప్రాస వేదన దాటి పయనంబు సాగింప. ప్రాస వేదన ప్రసవ వేదన కంటే గొప్పది. అది చాలా తీవ్రమైనది. ప్రాసవ వేదన, ప్రాస పడాలి అంటే ప్రసవ వేదన అయితే సిజేరియన్ చేసైనా తీస్తారు, కానీ ఇక్కడ మరి కవికి కుదరదది. ప్రాస వేదన దాటి పయనంబు సాగింప ఆయనకి తగ్గవోయని యతిస్థానమురుగు. తగ్గు తగ్గు, యతిస్థానం అక్కడ ఉంది. తగ్గవో అని యతిని మచ్చిక చేసి అడుగు ముందుకు వేయ. సరే, ఎత్తుని ఎట్టగొట్ట గిట్టించేసి సంధి చేసో లేకపోతే ఇంకా దానికి కావాల్సిన పూర్వ ప్రయోగాలు చేసుకొని గిట్టించి ముందుకు సాగితే భావంబు పొసగక ఇబ్బంది పెట్టు. ఇన్ని రాస్తే భావం అక్కడ పొసగట్లేదు. మా గురుతులు నీళ్ళు శరంగ నరసింహస్వామి గారు చెప్పేవాళ్ళు. ఆయన దగ్గరికి ఒక పద్యం రాసుకొని వచ్చాయంట కవి. రాసుకొని వస్తే సరే చూస్తున్నా అండి ఈయన, బాబు ఇక్కడ కొద్దిగా ఎతి కుదిరిందంటే దాని తర్వాత చూసుకుంటాను సార్, కానీ మీరు కొంచెం ప్రాస తగ్గిందా అంటే తర్వాత చూసుకుంటాను సార్. సరే మొత్తం మీద భావం కుదరలేదా అంటే పద్యం కుదిరిందా లేదా చూడండి సార్ అంటాడు.
ఓరి నిన్ను తగలబెట్టా, నువ్వు పద్యం రాయొద్దు ఏమొద్దు వెళ్ళిపోమని చెప్పి నేను ఆడికి దండం పెట్టి పంపించాను అంటాడు. నువ్వు పద్యం రాయి, నేను పద్యం రాయమని ఎవడు బతిలాడలేదు, ఎవడు నిర్బంధించలేదు. నీకు పద్యం రాయాలి అనుకుంటే నియమాలు తెలుసుకొని రాయి. అందుకనే మా సహస్రావధాని కడిమెళ్ళ వాడు పద్యముని ఎవడరా పాతి పెట్టాడు వాడని ఒక శాసనం చేసేసాడు. నిజంగా అది సాహిత్య లోకంలో ప్రచార వాక్కుగా మిగిలిపోయింది. ఆయన పద్యానికి ఒక ప్రచారకుడు. పద్యాన్ని ఎవడో పాతి పెడతాడు అన్నాడు. పాతి పెట్టగలిగిన వాడు ఎవడు లేదు. మేము లోతుగా ప్రజల హృదయాల్లో పాతి పెట్టామని చెప్పి ఆయన చెప్పారు. అందువల్ల నువ్వు పద్యం రాస్తే రాయి, లేకపోతే లేదు. నువ్వు గణాలు, ఎతులు, ప్రాసలు సరిగా పాటిస్తే పద్యం రాయి, లేకపోతే నీ ఇష్టం వచ్చింది రాసుకో. అందువల్ల నువ్వు అది ఎతుస్థానం ఉంటే సరే. భావంబు పొసగకి ఇబ్బంది పెడితే భావంబు సరిపెట్టి పద్యమ్ము ముగియింప, సరే భావాన్ని ఏదో రకంగా గిట్టించి పద్యమ్ము ముగియింప రసలక్ష్మి కినిసి మారాబుసి అయ్యో అన్నాడు. రసం కుదరట్లేదు అక్కడ. నువ్వు ఏ భావానికి అనుగుణంగా రాశావో అక్కడ రసపోషణ ఉండాలి. రసపోషణకి అనుగుణంగా నీకు శబ్ద ప్రయోగం జరగాలి. అక్కడ నువ్వు వీరరసాన్ని వర్ణిస్తూ శృతి అంటే బాగా మృదువైన శబ్దాలు రాస్తే అట్లా దుర్వారోద్యమ బాహు విక్రమ రసాస్తోక ప్రతాప స్ఫురద్గర్వాంధ అనేది ఎలా వస్తుంది అంటే అక్కడ వాడికి వార్నింగ్ ఇస్తుంది ఆమె. వార్నింగ్ ఇచ్చేటప్పుడు ఓరి దుర్యోధన, నీవు నా జోలికి వచ్చినట్లయితే నీ ప్రాణములు పోవును అంటే ఎలా ఉంటుంది? తిక్కన గారు ఇందాక చెప్పారు గురువుగారు, అంటే తిక్కన రసోచితమైనటువంటి శబ్ద ప్రయోగానికి ఒక ప్రత్యక్ష సాక్ష్యం మనకి. రసలక్ష్మి కినిసి మారాము చేయి, ఇట్టి ప్రతిబంధకములను ఎట్టు గడచి, అంటే ఇలాంటివన్నీ గట్టుకెక్కుదామన్నా వ్యాకరణ శాస్త్రము ఆదరింపదు, శబ్ద మర్యాద కానరాక అన్నాడు. ఈ వ్యాకరణం వాళ్ళు ఉన్నారే వీళ్ళు ఒప్పుకోరు, ఇక్కడ సంధి కుదరలేదు, ఇక్కడ విసంధి చేశావు, నువ్వు దుస్సంధి చేశావు అని అంటాడు. అందువల్ల నువ్వు ఎట్టాగొట్ట పద్యాన్ని ముగించి గట్టుకెక్కుదామా. ఎంత గొప్పగా ఆ గట్టుకెక్కుట అనే తెలుగు ఇడియంని, ఆ ప్రయోగాన్ని, పద ప్రయోగాన్ని ప్రతిబంధకాలను ఎట్టో గడచి గట్టుకెక్కుదామన్నా వ్యాకరణ శాస్త్రము ఆదరింపదు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పదాలను ప్రయోగించకూడదు, వ్యాకరణబద్ధంగా ఉండాలి. వ్యాకరణబద్ధంగా అంటే ప్రయోగించకపోయినట్లయితే నువ్వు శబ్ద స్వరూపం నీకు తెలియదు. నువ్వు వచన కవిత్వంలో రాసుకో, గేయ కవిత్వంలో రాసుకో, కానీ శబ్ద స్వరూపం, శబ్దం బ్రహ్మస్వరూపం అంటాడు. నువ్వు శబ్దాన్ని సరిగా లేకపోయినైతే ఆ భగవంతుణ్ణి నువ్వు అవమానం చేసినట్లే లెక్క. శబ్ద స్వరూపాన్ని నీకు తెలియాలి. అందువల్ల శబ్ద మర్యాద కానరాక, శబ్ద మర్యాద అక్కడ కానరాదు. కవిగాని బ్రతుకు శ్రీరామ రామ అన్నాడు ఆయన. ఈ కవిగాడి బ్రతుకు ఎందుకురా రామరామ అని చెప్పేసి ఆయన కవులు పడుతూ ఉన్నటువంటి ఆ ఇబ్బందులని, కష్టాలని చెప్పి, అంటే కవిత్వం రాయటము అనేటువంటిది ఎంత కష్టము అని చెప్పడానికి ఆయన చేసినటువంటి ఆ తీరు, ఆ శీర్షపద్య రచనలు. జాషువా గారు చిన్నప్పుడే జాతీయ భావ ప్రేరితుడయ్యాడు. ఆయన చెప్పిన మాటలు సమాజంలో చాలా చిన్న వయస్సులోనే సమాజాన్ని బాగా పరిశీలించాడు. ఎందుకంటే కష్టాలు అని ఆయన చెప్పాడు కూడా, నాకు ఇద్దరు గురువులు అని చెప్పి, పేదరికము లేకపోతే దారిద్ర్యము అని చెప్పి ఆ రెండు నాకు గురువులు అన్నాడు. ఆ రెండే ఆయనకి గొప్ప అంటే ప్రతిభని పెంచాయి. కష్టపడినటువంటి వాడే, అంటే కష్టపడిన వాడే ఎప్పుడైనా సరే కష్టపడిన వాడు ఘనమైన ఫలితము అంటే సాధించవచ్చు అనేటువంటి భావానికి అనుగుణంగా ఆయన చేసినటువంటి ప్రయోగాలవి. సఖింపదయ్యే శైశవమునంది నా చిన్ని చిత్తంబు తెలవారి పెత్తనంబు అన్నాడు. నా చిన్న చిత్తం నా బాల్య వయస్సులోనే సఖింపదయ్యే, నా చిత్తము ఓర్చుకోవట్లేదు, శైశవమునంది అన్నాడు. సఖింపదయ్యే శైశవమునంది నా చిన్ని చిత్తంబు తెలవారి పెత్తనంబు, హర్షింపదయ్యే నా అంతరంగంబు నిసర్గ జ్ఞాన మరికట్టు కట్టు కథలు అన్నాడు. తల్లుల్ని పిరికి మందులు పోసే నేర్పేటువంటి తల్లులకి హెచ్చరికగా ఆయన చేశాడు.
పూర్వకాలంలో ఏదో శివాజీ కథలు చెప్పుకున్నప్పుడు వీరరసాత్మకమైన కథలు చెప్తూ ఉంటే నేటి తల్లులేమో పిల్లి వస్తుంది, ఎలుక వస్తుంది, జాగ్రత్త అని చెప్పి వాళ్ళని భయపెడుతూ ఉన్నారని చెప్పటానికి, వాళ్లలో నైసర్గికమైనటువంటి ప్రతిభని పెంచేటువంటి కథలని తల్లులు చెప్పాలి అని ఆయన నేరుగా చెప్పకుండా, ఎప్పుడైనా సరే నిసర్గ జ్ఞానాన్ని, నైసర్గికమైన ప్రతిభ పెంపొందాలి అంటే సరి అయినటువంటి బోధ మనం చేయాలి. దాన్ని నేనంటే అలా చెప్పకపోవటాన్ని నా మనస్సు సహింపదు అన్నాడు. అలాగే ఓర్చుకోదయ్యే నా ఉల్లంబు కుల మతగ్రస్తుల క్రీగంటి నేస్తములకు అన్నాడు. నా ఉల్లము, నా మనస్సు, నా హృదయం దేనికి ఓర్చుకోదంటే, చాలామంది కుల మతగ్రస్తులు ఉంటారు. వాళ్ళు పైకి మాత్రం మనతో చాలా బాగున్నట్టుగా ఉంటాడు. వాడిదేమిటి కవిత్వం, వాడో కవిత్వం రాసేవాడా అంటే, ఇక్కడ ఏ కులము ఎవరిదో తెలియకుండా అందరినీ ఒక చోట చేర్చిన చక్రవర్తి మాస్టర్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఆయన విషయంలో ఇదేమీ లేదు. ప్రతిభనే ప్రామాణికంగా తీసుకొని తన ఛాత్రులని అంటే అభివృద్ధి పదంలోకి, లేకపోతే వాళ్ళలో ఉన్నటువంటి కవితా నిర్మాణ ప్రతిభను పెంపొందింపజేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మరి జాషువా అనేక రకాలైన అవమానాలకు గురయ్యాడు కాబట్టి నా ఉల్లము ఓర్చుకోవట్లేదు ఆ కులమతగ్రస్తుల క్రిగంటి నేస్తములకు అన్నాడు. అలాగే ఊకొట్టదయ్యే నా ఉక్తి నేరని జిహ్వ దరిలేని కర్మ సిద్ధాంతములను అన్నాడు. కర్మ సిద్ధాంతాన్ని అంటే మాట నేర్చనటువంటి నాలుక కూడా ఒప్పుకోవట్లేదు అన్నాడు. కర్మ సిద్ధాంతమును నా నోరు కట్టివేసి స్వార్థ లోలురు నా భుక్తిని అనుభవింతురు. కర్మ మననేమో దానికి కక్ష ఏమో ఈశ్వరుని చేత రుజువు చేయింపుమమ్న అని గబ్బిలం కావ్యంలో ఆయన చెప్పాడు. ఏమిటమ్మా ఈ కర్మ అంటాడు. కర్మ సిద్ధాంతంతో నా నోరు కట్టివేస్తున్నారు. ఏమిటయ్యా నన్ను ఇట్లా ఎసరి నీ కర్మరా బాబు అని అంటున్నారు. నువ్వు ఆ కులంలో పుట్టడం నీ కర్మ అంటున్నాడు. ఏమిటి ఈ గోలంతా కూడా? నా నోరు కట్టివేస్తున్నాను, నేను మాట్లాడటానికి అవకాశం. అందుకనే కర్మ మనమేమో దానికి కక్ష ఏమో, కర్మం అంటే ఏమిటి, దానికి కక్ష ఏమిటి, ఈశ్వరుని చేత రుజువు చేయింపుమమ్మ అని గబ్బిలంతో పాపం సందేశాన్ని పంపాడాయన. కాబట్టి దరిలేని కర్మ సిద్ధాంతాలని నా మనసు ఒప్పుకోదు, దాన్ని అంగీకరించదు అని చెప్పి, అట్లాగే అంటే నా మనస్సులో ఉన్నటువంటి ఆలోచనని గాయపరిచేటువంటి ఆ కట్టుబాట్లని కూడా నేను ఒప్పుకోను అన్నాడు. అలాగే అన్నమునకు నీరమునకు అంటు జాడ్యం పైన చుప్పనాతి మతము గొప్పదగుని అంటాడు ఒక చోట. అన్నానికి నీటికి కూడా అంటు జాడ్యం. నిన్న ఎక్కడో ఒక యూట్యూబ్లో చూశాను నేను. మా ఇనాక్ గారు, కొలకలూరు ఇనాక్ గారు మా ఊరే. వాళ్ళ అమ్మాయి బెంగళూరు యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేసి ఈ మధ్య రిటైర్ అయింది, ఆశాజ్యోతి. ఆ అమ్మాయి ఒక సభలో చెప్తున్నది, 10th క్లాస్లో ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలతో పాటు క్లాస్మేట్స్తో వెళ్తే ఒక ఇంట్లో అందరికీ మంచినీళ్ళు ఇచ్చారట. ఆ మంచినీళ్ళు తాగి గ్లాస్ అక్కడ పెడుతుంటే ఈ అమ్మాయి మంచినీళ్ళు తాగినప్పుడు అమ్మ గ్లాస్ అక్కడ బోర్లించి వెళ్ళు అన్నమాట. ఆమె నాకేం అర్థం కాలేదు, ఎందుకు ఈ రకంగా నన్ను చేశారు అని. అంటే ఈ రోజుల్లో కూడా ఆమె 10th క్లాస్ చదివే అంటే ఒక 30-40 ఏళ్ల క్రితం సమాజంలో ఆ అన్నానికి నీటికి కూడా అంటు జాడ్యం ఉన్నటువంటి ఆ చుప్పనాతి మతం గొప్పదగునే అంటాడు. అంటే మత సిద్ధాంతములో స్వార్థంతో కూడినటువంటి వ్యక్తులు మాత్రమే ఇలాంటి ఈ అంటు జాడ్యాలని పాటిస్తున్నారు అని చెప్పన్నాడు. అంతేగాని మనకి ఎక్కడా కూడా అందరూ ఒక్కటే అనేటువంటి సిద్ధాంతాన్ని మనకి ప్రబోధం చేస్తూ ఉన్నది. అన్ని మతాలు కూడా అలానే చూస్తూ ఉన్నాయి కదా. ప్రతి ఒక్క మన వ్యక్తిలో కూడా పరమాత్ముడిని చూడమని చెప్తూ ఉన్నటువంటి సందర్భంలో ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు? అలాగే జాషువా గారు ఒక హిందూ మతములో ఉన్నటువంటి అహేతుకమైన విషయాలను మాత్రమే ప్రశ్నించలేదు. అన్ని మతాలలో ఉన్నటువంటి వాటిని ఆయన
ఆయనకి సాధ్యమైన రీతిలో దుయ్యబట్టాడు. అందుకనే పాపం ఆయన్ని ఎవరూ ఆదరించలేదు. వాళ్ళ నాన్నగారేమో క్రైస్తవ మత ప్రబోధకుడైతే ఈయన క్రైస్తవ ఫాదరీల్ని తిడుతూ ఉన్నాడు. ఆయన ఉద్యోగం కూడా పోయింది కొన్ని సందర్భాల్లో, తండ్రి వీరయ్య గారి. అలాగే ఆయన వెళ్ళి ఎక్కడో కూర్చొని కవితలు రాస్తూ హిందూ మతంలో ఉన్నటువంటి ఆ అనౌచిత్యాలను గురించి చెప్తుంటే హిందువులు ఆయన్ని ఆదరించలేదు. అందుకని ఆయన అన్ని మతాల్లో ఉన్నటువంటి అంటే అంగీకరించకూడని భావాలని ఆయన విమర్శించాడు. దేవాలయమును నిందించు సాహెబు గారి పూజలు అల్లాకు సుఖమే అన్నాడు. దేవాలయాన్ని నిందిస్తున్నాడు. అల్లా మీకు ఆ మహమ్మదీయ మతంలో కూడా ఎదుటివాడిని హింసించు లేకపోతే తిట్టు అని లేదు, అందరూ ఒక్కటే. ఏ భగవంతుడి యొక్క ప్రబోధాలలో అయినా సరే అందరూ ఒక్కటే. కానీ వీడు దేవాలయాన్ని నిందిస్తూ ఉన్నాడు. అలాగే సంధ్యావందనాన్ని విమర్శించేటువంటి వాడికి కూడా వాడికి అల్లాకి చేసే పూజలు వాడికి సుఖమవుతాయి అన్నాడు. పరుల దోషమును అల్లరి చేయు క్రీస్తు బోధకునకు ఆవల పారదైసు గలదే. ప్యారడైజ్ అనే శబ్దాన్ని నిజంగా జాషువా గారు ఆ పదాలతో, అక్కడ ఉర్దూ పదమా ఆంగ్ల పదమా ఏదీ లేదు, ఏ పదం వస్తే దాన్ని ప్రయోగించాడు. ఆ భావవేశం అలాంటిది. ఈ పదాన్ని ప్రయోగించాలి, ఈ పదాన్ని ఛందస్సు సరిగా ఉన్నదా లేదా. ప్యారడైజ్ అనే పదాన్ని ఆయన పారదైసు అన్నాడు. అంటే పారదైసు అనే పదంగా ఆయన దాన్ని కల్పించాడు. దానికి వాడికి ఎక్కడ ప్యారడైజ్ స్వర్గం ఉన్నది అంటే నువ్వు ఇంకొక మతాన్ని అంటే నీ పరుల దోషాలని అల్లరి చేసి నువ్వు పాపివి అంటే ఎలా కుదురుతుంది? వాడు పాపం చేయకుండానే పాపి అంటే ఎలా? నువ్వు ఎదుటివాడి యొక్క తప్పుల్ని గోల చేస్తావు, మళ్ళీ ఆ తప్పుల్ని సమాజంలోకి చెప్పుకోమని చెప్పంటారు. ఏదైనా సరే వాడు ఏకాంతమైనా సరే. అలాగే నువ్వు ఇతర మతాలను నిందించేటువంటి నీ సంధ్యావందనమునకు అర్థంబు గలదే అంటాడు. అలాగే నువ్వు ఇతర మతాలను దూషించేటప్పుడు నీ సంధ్యావందనములో నువ్వు చెప్పుకునేటువంటి నీ గాయత్రి మంత్రానికి ఉన్నటువంటి ప్రాముఖ్యాన్ని నువ్వు ఒక్కసారి గుర్తు తెచ్చుకో అన్నాడు. అందువలన నువ్వు ఏ మతాన్ని కూడా నిందించాల్సిన అవసరం లేదు. అంటే మతం అనేటువంటిది, మతం అంటే ఇష్టం, వాడి ఇష్టానికి అనుగుణంగా వాడు పాటిస్తూ ఉంటాడు. ఆ ఇష్టం ఎలా ఉండాలి? ఎదుటి వాడి ప్రాణానికి హాని కలిగించకుండా. మాకు సివిక్స్ మాస్టర్ మన్నవ గిరిధర్రావు గారు అని చెప్పేవాళ్ళు, అరే నీకు స్వేచ్ఛ ఉంటుందిరా, స్వేచ్ఛ ఎంతవరకు అంటే నీకు కావలసినంత వరకు ఊపుకో నీ చెయ్యిని, ఎదుటి వాడి ముక్కుకు తగలనంత వరకు నీ స్వేచ్ఛ అన్నాడు. నాకు స్వేచ్ఛ ఉన్నది అంటే నువ్వు ఆ స్వేచ్ఛ ఉన్నదని వాడు ముక్కు పగలగొడతానంటే ఎట్లా? అంటే నీ స్వేచ్ఛకి ఒక పరిమితులు ఉంటాయి. అలాగే లోకంలో ఎవడైనా సరే ఆలోచన చేసేటువంటి సందర్భంలో తన ఆలోచనలని ఎదుటి వారి మీద రుద్దేటువంటి సమయంలో జాగ్రత్తగా పాటించాలి అన్నాడు. కవుల విషయంలోనే అంటే ఆ రోజుల్లో పాపం జాషువా గారి కాలంలో కవులంటే అసలు లెక్క ఉండేది కాదు. ఎవరో కొంతమంది వాళ్ళకి మాత్రమే సత్కారాలు సన్మానాలు జరుగుతూ ఉండేవి. కొంతమంది మహానుభావులు చాలామంది జాషువాని చాలామంది అగ్ర కులాల వాళ్ళు హింసించారు, ఆయన అవమానించారని చెప్తారు. కానీ నేను దానిలో కొంతవరకు మాత్రమే ఏకీపిస్తాను. జాషువా గారి పద్య కావ్యాలన్నీ ప్రచురించినది ఎక్కువ మంది బ్రాహ్మణులు, రెడ్డులే. ఆయన పోషణ చేసిన వాళ్ళే. ఎలా చేస్తారు అది? ఏకాదండయ్య పంతులు గారు గుంటూరు హిందూ కాలేజీలో నేను చదువుకున్నాను. మా గురుగారు ఇప్పుడు కుర్తాళం పీఠాధిపతి, ఆ రోజుల్లో ప్రసాదరాయ కులపతి గారు. హిందూ కాలేజీలో ఆయనకి ఆ గుంటూరు మొత్తం కూడా సన్మానం జరిపారు. బ్రాహ్మణులంతా కూడా ఏకమయ్యి, అంతేకాదు ఆయన రాజమండ్రిలో చాలా కష్టాలతో జీవితాన్ని గడుపుతూ ఉంటే రాజమండ్రిలో ఆయనకి 25 రూపాయలు మనీ ఆర్డర్ పంపాడట ఏకాదండయ్య పంతులు గారు. పంపి ఆయనకు మనీ ఆర్డర్ పక్కన రాస్తారు కదా, అయ్యా రాత్రి నాకు దేవుడు కలలో కనిపించి మీకు 25 రూపాయలు పంపించమని ఆజ్ఞాపించాడు, ఈ 25 రూపాయలు సేకరించవలసినదిగా మనవి అని చెప్పి రాశాడట.
వెంటనే ఆయన ఉత్తరం రాశాడు, కార్డు రాశాడు. అయ్యా, మీకు కనిపించిన ఆ దేవుడు ఆ 25 పక్కన 0 పెట్టమనలేదా అని ఆయన రాశాడట. అంటే చమత్కారంలో 0 పెట్టమనలేదా అని అనటం ఇంతవరకు సంతోషం. అంటే ఆ కవిలో ఉన్నటువంటి ఆ బాధలన్నీ కూడా ఒక్కసారి ఇద్దరు సుతలన్ ముద్దియ మేరాం కూరిమి ముద్దియ మేరాంబతోడ అంటే చాలడు జీతంబు అద్దెకు ముద్దకు చాకలి పద్దుకు సరిపోక పెక్కు పాటలను పడితేనని చెప్పి ఆయన ఆ నా కథలో రాసుకున్నాడు. ఆ పద్యం కంద పద్యాన్ని ఎట్లా తిప్పాడో చూడండి. అంటే ఆయనకి వస్తున్నటువంటి ఆయనకి ఆ వచ్చేటువంటి ఆ డబ్బులు అద్దెకు ముద్దకు చాకలి పద్దుకు సరిపోక పెక్కు పాటలను పడితేనని చెప్పి రాసుకున్నాడు. అంటే ఆయన కష్టాల్లో కూడా ఆయన హాస్య ధోరణిని మానుకోలేదు. అలాంటి కవి ఆయన కవులని గురించి చెప్తూ, కవులంటే ఎంత నిరాదరణ. ఇలా చెప్పాను మీకు పదాలని, అది ఉర్దూ పదమా ఆంగ్ల పదమా కాదు. పోటీసేయ సమర్థులయ్యేదరే మా ముక్కన్న తిక్కన్నతో అన్నాడు. ముక్కన్న తిక్కన్న, ఇక్కడ ముక్కు తిమ్మన అంటే కుదరదు. అక్కడ ముక్కన్న అంటే ముక్కు తిమ్మన, తిక్కన్న అంటే తిక్కన, అంతే మనం అర్థం చేసుకోవాలంతే. మా ముక్కన్న తిక్కన్నతో ఎవరు? మేటులు శేకుసుపీయరులు బైరన్లు మిల్టన్లు గోల్డ్ స్మితులు నాటైనారు స్వకీయులైన కవులు నేడు అన్య భాషా కవులు నీటైరక్కట కాలమాంత్రికుని పాండిత్య ప్రభావంబునని అంటాడు. ఎంత ఆ ఆంగ్ల పదాలని ఎంత గొప్పగా అక్కడ ప్రయోగించాడు చూడండి. మేటులు గొప్పవాళ్ళే కావచ్చు. షేక్స్పియర్ అనే శబ్దాన్ని షేక్స్పియర్ అని రాసి అక్కడ గణం ఎట్ట కుదురుతుంది? మాషం అపి మషం కుర్యా చందోభంగం నకార ఏత్ అని చెప్తారు కదా. నువ్వు ఏదైనా సరే శబ్దాన్ని కొంచెం మార్చువా, ఛందస్సుకి భంగం కలిగించకూడదు. శబ్దం అనేటువంటిది బ్రహ్మస్వరూపం అని ఇందాకే చెప్పాను నేను. షేక్స్పియర్ అన్నాడు. మేటులు గొప్పవాళ్ళే కావచ్చు. షేక్స్పియరులు బైరన్లు మిల్టన్లు గోల్డ్ స్మితులు ఆంగ్ల కవుల్ని ఒక పాదంలో ఎంత గొప్పగా అమర్చాడో చూడండి. అంతవరకు అమర్చి నాటైనారు స్వకీయులైన కవులు. ఈ మన నాట అయిపోయారంటే మూట అయిపోయారు, ఇక పనికి రాకుండా పోయారని చెప్తాం. మన కవులు నాటైపోయారు. నేడు అన్య భాషా కవులు, ఈ రోజున ఇతర భాషలలో కవిత్వం రాస్తున్న వాళ్ళు, అంటే ఆంగ్ల సాహిత్య ప్రభావం అప్పటికి వచ్చేసి వాడు చాలా గొప్ప కవి, వాడు చాలా గొప్ప కవి అంటాడు. ఆ షేక్స్పియర్ చెప్పింది మన కాళిదాసు ఎప్పుడో చెప్పున్నాడు. ఇవన్నీ కూడా గమనించడు వాడు. కానీ ఆంగ్ల సాహిత్యంలో ఎలా ఉన్నదని గొప్ప చెప్తారు. అందువలన నేడు అన్య భాషా కవులు నీటైరి అక్కట ఎందుకు? కాలమాంత్రికుని పాండిత్య ప్రభావంబునన్నాడు. కాలమాంత్రికుడి యొక్క పాండిత్య ప్రభావంతో, కాలము అనే ఇంద్రజాలికుడి యొక్క ప్రభావంతో అలా జరుగుతూ ఉన్నది అన్నాడు. కవియన్న కోను కిస్కాగాడు పమ్మంచు పెను నిరాదరణ చూపించువారు. ఎంత గొప్పగా ఆ శేషపాదములో అమర్చాడో చూడండి. కోన్ కిస్కా, వాడేవాడరా కోన్ కిస్కా అని అంటాం కదా. కోన్ కిస్కా శబ్దాన్ని, ఆ ఇడియంని, ఆ ఉర్దూ ఇడియంని కవియన్న కోను కిస్కాగాడు పమ్మంచు పెను నిరాదరణ చూపించువారు. మిక్కిలిగా నిరాదరణ చూపిస్తున్నారు. సత్కావ్యమన్న ఎతడదీరు మా కంచు విసరి అవ్వల పారవేయువారు. అయ్యా, మంచి కవిత్వం రాశాను, మంచి కావ్యాన్ని ప్రచురించాను అని ఎవరికైనా ఇస్తే ఎవడ కుదురుతుంది పావయ్యా అని పారేస్తారు. ఇప్పుడు జాషువా గారి రోజుల్లోనే అలా జరిగింది. ఇప్పుడు కూడా నేను ఒకసారి మీకు ఒక వాస్తవం చెప్తాను. ఒక పుస్తకావిష్కరణ సభకి వెళ్ళాం. గుంటూరులో విజ్ఞాన మందిరంలో ఒక సభకి వెళ్తే ఆ కవి పాపం వచ్చిన వాళ్ళందరికీ, పాపం కవులకి ఉంటుంది కదా, నా కవిత్వాన్ని ఇంకోళ్ళు చదివి నన్ను పొగడాలి అనేటువంటి, మెచ్చుకోవాలనే భావం. వాడు వచ్చిన అందరికీ పంచిపోయాడు. ఆ కవిత్వం పుస్తకాలన్నీ పంచేశాడు. సభ అయిపోతే సభలో ఒక 100 కుర్చీలు ఉంటే ఒక 70 కుర్చీలలో ఆ పుస్తకాలు అలానే ఉన్నాయి. 30 మంది మాత్రం తీసుకొని వెళ్ళారు. అంటే కవుల యొక్క దైన్యం ఎలా ఉన్నదో అంటే, అసలు అరసికుడికి నువ్వు ఇవ్వకూడదు. నీ కవిత్వాన్ని చదువుతాను అనే నమ్మకం, నేను కవులకు కూడా చెప్తున్నాను, మీ కవిత్వాన్ని చదువుతాను అనే నమ్మకం ఉన్నవాడికే మీరు పుస్తకం ఇవ్వండి. కష్టపడి మీరు డబ్బులు పెట్టి ఖర్చు వేసుకొని వాడికి ఇచ్చినప్పుడు కనీసం దానిని చదివి
నీకు ఒక ప్రశంసాపూర్వకమైనటువంటి వాక్కో లేకపోతే సూచనాప్రాయమైనటువంటి అభిప్రాయమో తెలియజేసినప్పుడే సార్థకత. అంతేగాని ఎందుకయా మాకు అని చెప్పి ఆ రోజుల్లో పాపం ఆయన ఎంత బాధపడ్డాడో చూడండి. సత్కావ్యమన్నో ఎతడదీరు మా కంచు విసరి అవ్వల పారవేయువారు, సంగీత సభయన్న అంగనామణి లేక ఫలము లేదంచు తోలబలుకువారు. ఆ రోజుల్లో సంగీత సభ జరుగుతుందంటే అమ్మాయి పాడుతుందా అని వాళ్ళట. ఇప్పుడు పిల్లల పరిభాషలో చెప్పండి, కలర్ ఉందా అని ఉంటారు పిల్లలు. అంటే తోలబలికేటువంటి వాళ్ళు ఉన్నారు. సంగీత సభయన్న అంగనామణి లేక ఫలము లేదంచు తోలబలుకువారు, కళలు లేని చోట కళదప్పునను గుట్టు. కళలు లేకపోతే కళ అంటే ఎప్పుడైతే లలిత కళలు విరాజిల్లుతాయో ఆ దేశం వర్ధిల్లుతుంది. ఎప్పుడైతే కళలు లేవో ఆ దేశం అందవిహీనంగా ఉంటుంది, కాంతి విహీనంగా ఉంటుంది. అనుగుట్టు నాకళింప దౌష్ట్యమంతరింప సాధనంబులైన సత్కళలు ఊరూరా వీధి వీధి తాండవించుగాక అని చెప్పి ఆయన ఆశించాడు. అంటే కళలు ఈ లోకములో బాగా వ్యాపించాలి అనేటువంటి రీతిలో ఆయన ఒక ఆశని ప్రకటించాడు. అలాగే కొన్ని సందర్భాల్లో జాషువా గారు మనకి క్విజ్ క్వశ్చన్స్ ఉంటాయి. క్విజ్ క్వశ్చన్స్ లాగా ఆయన మన మనస్సుకి ఆలోచన అమృతం అని ఇందాక గురువుగారు చెప్పారు. సాహిత్యం నిన్ను ఆలోచింపజేసేదిగా ఉండాలి. ఆలోచింపజేసినప్పుడే దానిలో ఉన్నటువంటి ఆ గాఢత తెలుస్తుంది. మీకు చాలామందికి చదువుకున్న వాళ్ళకి వెంటనే అర్థమవుతుంది. అంటే బహుదేశ మత మహాపరిషత్తు తలయూచ పలికి వచ్చినది మా భరతసుతుడు అన్నాడు. బహుదేశ మత మహాపరిషత్తు తలయూచ పలికి వచ్చినది మా భరతసుతుడు. క్విజ్ క్వశ్చన్ వివేకానందుడు. అంటే ప్రపంచవ్యాప్తముగా మత సభలు జరుగుతూ ఉంటే మరి ఒక 5 నిమిషాలు సమయం మాత్రమే ఇస్తే గంటకు పైగా ఉపన్యాసం చెప్పి అక్కడ ఉన్న వాళ్ళని ముగ్ధులను చేసినటువంటి వివేకానందుడు అని చెప్పకుండా ఆయన మిమ్మల్ని ఆలోచింపజేస్తున్నాడు. ఒక పాఠకుణ్ణి ఆలోచింపజేసేటువంటి శక్తి అక్కడ ఉన్నది. పలికి వచ్చినది మా భరతసుతుడు. మావాడు మామూలోడు కాదయ్యా బాబు. ప్రపంచ ప్రఖ్యాతిగా నిర్వహించుకున్నటువంటి మత సభలలో మా హిందూ మతము యొక్క గొప్పదనాన్ని చాటి చెప్పాడు. అక్కడ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనే వాక్యానికే, సోదర సోదరీమణులారా అనే వాక్యానికే వాళ్ళంతా కూడా పులకించిపోయారు అని చెప్పి చెప్తూ ఉంటారు. అలాగే కండెబొట్టున 5 ఖండాల నోడించి కొలుపులందినది మా కోమటన్న. కోమటన్న ఒక చోట అంటాడు గుజరాత్ ముసలి శెట్టి అన్నాడు. గాంధీ గారికి అనేక ప్రయోగాలు చేశాడు ఆయన. మా కోమటన్న ఆయన కండెబొట్టున ఒక్క రాట్నంతోనే 5 ఖండాల నోడించి 5 ఖండాలకి అధిపతులుగా పొద్దు కుంకనటువంటి రవి అస్తమించని బ్రిటిషు సామ్రాజ్యాన్ని వణికించినటువంటి వాడు. కొలువులందిన అనలేదు చూడండి. ఆయన ఏ పదవి స్వీకరించలేదు కదా. కొలుపులు, మనం దేవతకి ఏ రకంగా అయితే కొలుపులు కొలుస్తామో, వీర జాతీయులని తిప్పుతూ ఉంటామో, అలాగే ఆయన కొలుపుల్ని పొందాడు, కొలువుల్ని కాదు. ఎవరు అంటే మా కోమటన్న అన్నాడు. మా కోమటన్న. అలాగే ఆచార్య సింహ పీఠిక మీద నిలిచి వచ్చినది మా తెలుగువాడు అన్నాడు. 35 సంవత్సరాల వయస్సులో తత్వశాస్త్రములో ప్రపంచ ప్రఖ్యాతి పొందినటువంటి విద్యావేత్త. ఈ రోజున మనం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ నెల్లూరు ప్రాంతంలోనే పుట్టినవాడు కాబట్టి ఆయన సీమలో ఆచార్య సింహ పీఠిక మీద ప్రొఫెసర్ పీఠములో నిలిచి వచ్చినది మా తెలుగువాడు అన్నాడు. మా తెలుగువాడు ఆ రాధాకృష్ణ. అలాగే విశ్వ సన్మానంబు వెలయు నోబెలు కీర్తి రంగము ఎక్కినది మా వంగసుతుడు అన్నాడు. నోబెల్ ప్రైజ్ పొందినటువంటి వాడు మా వంగసు. ఎంత చక్కగా అంటే రవీంద్రనాథ్ ఠాగూర్కి నోబెల్ ప్రైజ్ వచ్చిందని చెప్పలేదు ఆయన. అది సాధారణమైన కవి అవుతాడు. కానీ జాషువా ఎలా అవుతాడు?
విశ్వ సన్మానాన్ని పొందినటువంటి ఆ నోబెల్ కీర్తి రంగము ఎక్కినటువంటి వాడు మా వంగసు కవి, మా బెంగాలు దేశానికి అంటే మా భారతదేశానికి సంబంధించిన వాడు అన్నాడు. అలాగే చెట్లు చేమల సుఖదుఖ జీవితములు నిగ్గుదేల్చినవాడు మానేలవాడు. చెట్లు చేమలకి కూడా ప్రాణాలు ఉన్నాయని చెప్పి నిరూపించినటువంటి బోసు, జగదీష్ చంద్ర బోస్ ఇంతవరకు పద్యం బాగానే చెప్పాడు. కానీ జాషువా ఆవేదనని ఎంతగా అంటే ఇక్కడ ఎవరూ కూడా అంటే ఆయన బాధ ఏంటంటే సమాజంలో వాళ్ళతో పాటు ఎన్నో రకాలుగా నైపుణ్యాలని చూపించినటువంటి దళితులు అనగా దొక్కబడినటువంటి వాడు ఒక చెప్పులు కొట్టడం అనేది ఒక గొప్ప వృత్తిగా చేసి ప్రఖ్యాతి పొందాడు. ఒక నేత నేసి వాడు ప్రఖ్యాతి పొందాడు. కానీ వాళ్ళని గురించి చెప్పలేదు అనే ఉద్దేశంతో నన్ను తొలగించి లెక్కించినారు కానీ మొదట ఎల్లరము అన్నదమ్ములము మేము అన్నాడు. అక్కడ వేశాడు తురక. నన్ను మాత్రం తొలగించి లెక్కించారు కానీ మొదట మేమంతా అన్నదమ్ములమే. కానీ నన్ను గురించి ఎవడు చెప్పలేదు. నేను గొప్పగా చెప్పులు కుట్టాననో లేకపోతే ప్రపంచ ప్రఖ్యాతి పొందినటువంటి చీరను అగ్గిల పెట్టెలో పెట్టి నేను పంపించాననో అంటే వాడిని గురించి చెప్పలేదు అని ఒక ఆవేదనని అక్కడ వ్యక్తం చేస్తున్నాడు కవి. భారతదేశం యొక్క ఆ ప్రాశస్త్యాన్ని చెబుతూనే మరి ఉన్న స్థితిని కవి అనేవాడు ప్రశ్నించకపోతే ఎవడు ప్రశ్నిస్తాడు? అన్యాయం జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో కవి ఆ అన్యాయాన్ని ఎదుర్కోవటానికి తన కవిత్వాన్ని తన బలమైన ఆయుధంగా ప్రయోగించాలి అనే విషయాన్ని అక్కడ నిరూపణ చేశాడు జాషువా. అలాగే భరతఖండంబు అందరికీ బాగా తెలిసిందే, ప్రతి పుస్తకంలో ఉండేది కాబట్టి నేను దాని జోలికి వెళ్ళట్లేదు. అలాంటిదే అంటే భరతఖండం మీసముదీటు పాఠశాల నాకంటాడు. అంటే ఈ భరతఖండం అనేది కూడా ప్రపంచములో ఒక శౌర్యాన్ని పంచినటువంటిది నా పాఠశాల అన్నాడు. ఈ భరతఖండమే నాకు ఒక పాఠశాల అన్నాడు. నేను నేర్చుకున్నది ఎక్కడ అంటే ఇందాక నన్ను వరించిన శారదన్నం అంటే ఆ సందర్భానికి అనుగుణంగా ఆయన చెప్పినటువంటిది వాడెవడో అంటే కులాన్ని గురించి మాట్లాడినప్పుడు ఆయనకి ఎక్కడ మండాలో అక్కడ మండి నన్ను వరించిన గవ్వకు సాటి రాని పలుగా కులము కలసూయ చేత నన్నెవిది దూరినం నన్ను వరించిన శారద లేచిపోవురే ఈ వసుధాస్థలిన్ పొడమరే రసలుబ్ధులు గంట మూనెదన్ రవలు రాల్చదన్ గరగరల్ సవరించిత ఆంధ్రవాణికినని ఆ సన్నివేశంలో ఆయన చెప్పాడు. కానీ ఆయనే స్తనయుగంబున గాన సాహిత్యములు గల్గు భాషా వధూటి నా పంతులమ్మ అన్నాడు. సరస్వతీదేవి నా పంతులమ్మ అని చెప్పాడు. ఎవరామె? స్తనయుగంబున గాన సాహిత్యములు గలుగు. సరస్వత్య స్తనద్వయం ఏకమాపాత మధురం అన్యదాలోచనామృతం అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. మరి ఆ భావాన్ని స్తనయుగంబున భాష అక్కడ సాహిత్యము సంగీతము రెండింటినీ కూడా మేళవించి ఒకటి అంటే మావాడు అక్కడ చెప్పాడు సరస్వతీదేవి ద్విస్తనోద్భవ పయోధారాలను ఆరగా గురోలినటువంటి వ్యక్తులు ఉంటారు. సంగీతము సాహిత్యము మా చక్రవర్తి గారిని వాళ్ళ నాన్నగారిని చాలా గొప్పగా చెప్పు. నేను ఎందుకంటే వాళ్ళ నాన్నగారితో కొన్ని సభల్లో పాల్గొన్నాను. NCH కృష్ణమాచార్యులు అంటే ఆ సభ వచ్చింది అంటే నవ్వులతో పులకరించిపోయేది. చాలా వ్యంగ్యంగా చాలా ఇంత ఉండేవాళ్ళు. కానీ ఆయన ఉంటే ఒక ప్రత్యేకమైన అట్రాక్షన్. ఒక సినిమా యాక్టర్ కనుక సభలోకి వస్తున్నాడు ఎట్లా అంటే కృష్ణమాచార్యులు గారు వస్తున్నారంటే తప్పనిసరిగా ప్రేక్షకులు పెరిగిపోతూ ఉండేవాడు. ఎందుకంటే ఆయన సంగీతం సాహిత్యం రెండింటినీ కూడా అంటే ఆ దిస్తనోద్భవ పయోధారలని ఆరగా గురలినటువంటి వాడు. ఈయన జాషువా గారు ఆయనకి సంగీతం రాకపోయినా ఆయన జాషువా పద్యపఠనాన్ని గురించి ఒకటి చెప్పేవాడు. పద్యపఠనం మామూలు కవులు గానం చేసినట్లు ఉండేది కాదట. వాళ్ళ తండ్రి గారు వీరయ్య గారు ఆయన యాదవుడు కాబట్టి గొల్ల శుద్ధులు పాడేవాడు. ఆ రోజుల్లోనే మరి ఆయన వర్ణాంతర వివాహం చేసుకున్నాడు. అలాంటి వాడు గొల్ల శుద్ధులు పాడేటువంటిది అంటే కొంచెం ఆయన రాశాడు జాషువా గారు. మా తండ్రి గారు ఏడ్పుంబాణిలో అంటాడు.
అంటే ఒక ఏడ్చినట్లుగా పాడుతూ ఉండేది ఆ గోవ అంటే గమ్మసాటి రాని మహాని ఈ రకంగా వస్తూ ఉండేది, ఒక ఏడుపున్ బాణిలో అని చెప్పి రాసేవాడు. ఆ బాణిలో నేను ఒక ఆయన్ని గురించి ఒక ఆయన పాడుతుంటే విన్నాను. ఎవరంటే ఆయన అంటే కృష్ణారావు గారని, గుంటూరులో కొల్లా శ్రీకృష్ణారావు గారని ఒక ఆయన ఉండేవాడు. ఆయన జాషువా గారి అబ్బాయి అలరాజు అనే ఆయనకి క్లాస్మేట్. ఈ మధ్య చనిపోయారు ఒక 2 సంవత్సరాల క్రితం. కొల్లా శ్రీకృష్ణారావు గారని భావవీణ అని ఒక పత్రిక నడిపేవాళ్ళు. ఆయనతో నేను చాలా సభల్లో పాల్గొంటే ఆయన చెప్తూ ఉండేవాళ్ళు, అంటే జాషువా గారి బాణి ఒక ఏడ్పుం బాణి, మీరు అప్పుడప్పుడు రేడియోలో వస్తే వినండి, అంటే గొల్ల శుద్ధులు చదివేటువంటి ఒక బాణి అంటది. ఆ బాణిలో ఆయన పాడేవాడట జాషువా గారు. అంటే ఆ ఏడ్పుం బాణిలో పాడుతూ ఉండేవాడు. అందువల్ల అంటే సంగీతం వచ్చు, ఆయన ధోరణితో ఆయనకు వచ్చినటువంటి సంగీతం సహజ సిద్ధమైనటువంటి సంగీతం అది. అలాగే భక్తి భావములకు తావలమైన భాగవతంబు నా బాలశిక్ష అన్నాడు. మనం పెద్దవాళ్ళ శిక్ష చెప్పుకుంటాం. భాగవతం చదివినట్లయితే, ఇందాక గురుగారు చెప్పారు భారతములో అన్నీ ఉంటాయని, భాగవతంలో కూడా నువ్వు ఏ సందర్భానికి అనుగుణమైన ఘట్టాన్ని తీసుకుంటే ఆ ఘట్టాలు మనకి కోకొల్లలుగా కనిపిస్తాయి. ఈనాటి సమాజానికి కూడా మనం అన్వయం చేసుకునేటువంటి తీరులో, ఇందాక మా పూర్ణచంద్ గారు కార్యరాజులు చెప్పారు కదా, ఆ రకంగానే అంటే మనం ప్రాచీన కావ్యాలలో చెప్పినటువంటి వాటిని ఈనాటి సమాజానికి మనం అన్వయం చేసుకునేటువంటి తీరులోనే ఉంటుంది. అలాగే స్త్రీలని గురించి కూడా చాలా ఖండికలు రాశాడు ఆయన జాషువా గారు. పిల్లలు లేరని వంకబెట్టుకొని మారిల్లాలిని కొనువచ్చి నీ తలపైకి ఎక్కించి, నీపై ప్రేమను విసర్జించి నీ తలపైకి ఎక్కించి మారిల్లాలిని కొనివచ్చి పక్కలో బల్లెమ్మున్ సవరించు పురుషులకు ప్రాపై వచ్చు ధర్మాలు ఎటున్ చెల్లన్నేరవో నీవు కొండొక పతి చేపట్టి పెండ్లాడినన్నాడు. ఎంత గొప్ప అభ్యుదయ దృక్పథమో చూడండి. పిల్లలు లేరని వంకబెట్టుకొని, పిల్లలు పుట్టడం లేదని వంకబెట్టుకొని, పిల్లలు పుట్టడానికి ఇద్దరూ కారణమే అని, ఇద్దరు కారణం కన్నా పురుషుడి కారణమే ఎక్కువ అని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి, వైద్యం చెప్తూ ఉన్నది. అలాంటి సందర్భంలో పిల్లలు లేరని వంకబెట్టుకొని నీపై ప్రేమను విసర్జించి మారిల్లాలిన్ కొని వచ్చి ఇంకొక పిల్లాన్ని తీసుకొచ్చి నీ పక్కలో బల్లెమ్మున్ సవరించి, నీ పక్కలో బల్లెంలాగా తీసుకొచ్చాడు. అలాంటి వాడికి నీవు కొండొక పతిని చేపట్టి పెండ్లాడితే చెల్లన్నేరవో, ఈ శాస్త్రాలు, ఈ న్యాయశాస్త్రం చెల్లన్నేరదా అని చెప్పి ఆయన ప్రశ్న వేశాడు. అంటే స్త్రీలని మీకు పిల్లలు లేరని వంకబెట్టి మిమ్మల్ని వదిలి వేరొక స్త్రీని తెచ్చుకుంటున్నాడు, అసలు వాడిలోనే ఉన్నది లోపం, వాడిని వదిలిపెట్టి మీరు వేరే చోటకి వెళ్ళండి అనే భావం కాకుండా, అంటే అనవసరంగా నీ మీద తప్పు వేస్తున్నాడమ్మా అని. అలాగే స్త్రీలలో ఉన్న మూఢత్వాన్ని కూడా ఆయన చెప్పాడు. నగలకై మగలతో జగడాలు సవరించి సౌఖ్యము గోలుపోవు గయ్యాళితరము అన్నాడు ఒక చోట. నాకు అది ఆమె ఈ నగలు తెచ్చుకుంది, ఈ నగలు తెచ్చుకుని నువ్వు నగలు దేవా, నగలకై మగలతో జగడాలు సవరించి సౌఖ్యము కోల్పోవు, సుఖం కోల్పోతున్నావమ్మా, గయ్యాళితనము అన్నాడు. అలాగే పరుల కాపురాల పరుల పరసంసారాల సిరికి ఓర్వలేక నిందలు చెప్పుకొను చొప్పనాతితనము. స్త్రీలని కూడా ఆయన అన్నాడు. అంటే స్త్రీలలో ఉండే ఆ పక్షపాత ఆయనకేమి, ఎవరైనా ఒకటే, ఎక్కడ లోపం ఉంటే అక్కడ కవి తన కళాన్ని సంధిస్తాడు. అలా నువ్వు ఎక్కడైతే కలవారమను అహంకారమున పనిచేయ బద్ధకించడు ఒళ్ళు బరువుతనము అన్నాడు. స్త్రీలకు ఒళ్ళు బరువుతనం వచ్చింది, కలవారం అనే అహంకారం, మేము డబ్బులున్న వాళ్ళం, మేము ఎందుకు పని చేయాలి అని. ఇలాంటి వాళ్ళను నువ్వు ఎట్లా తీర్చిదిద్దుకుంటావో చెప్పమ్మా అని చెప్పి జాషువా గారు చెప్పిన, నేను మిగతా గబ్బిలం జోలికి వెళితే అదే నాకు గంట పడుతుంది, కానీ నేను గబ్బిలాన్ని స్పృశించలేదు. అనేకమైన కావ్యాలు ఒక్కచోట మాత్రమే స్పృశించాను.